హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో మన రోజు యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ని, కంటెంట్ క్రియేటర్స్ చూస్తూ ఉంటాము. సో ఈ క్రియేటర్స్కి మాత్రం స్పెషల్ ఉంటుందండి. అవును, మదర్ అండ్ డాటర్కి ఎప్పుడు ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. చెగోరి మనం రోజు చూస్తూనే ఉంటాము. బట్ చెంపదెబ్బలకి ఇచ్చే రియాక్షన్స్ చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటారు. సో ఇలా డైరెక్ట్గా మనకు దొరికేస్తారు చాయ్ షాట్లో. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హలో చెప్పండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? నేను సూపరు. సో మీరు చెప్పండి, నిజంగానే మీ మదర్ చాలా గట్టి కొడతారా? అంటే అది ఫేక్గా అనిపిస్తుందా? జనరల్గా అందరి ఇంట్లో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ కాబట్టి ఆ జెన్యునిటీ నేను చూపిద్దామని ట్రై చేసినాను. సో యా, నిజంగానే కొడతారు. నేను రోజు తన్నులు తింటాను. సో యా. సో అసలుకి థాట్ అనేది ఎలా వచ్చింది? అంటే మీరు మీ సిస్టర్ ఇద్దరు ఉంటారు అండ్ ఎస్పెషల్లీ మీ ఇద్దరి కన్నా కూడా మీ మదర్కి చాలా మంది ఫ్యాన్ బ్యాస్ ఉంది. సో అందరు కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అసలు ఈ కంటెంట్ స్టార్ట్ చేద్దామని ఎలా అనిపించింది, ఏంటి చెప్పండి? సో బేసిక్లీ ఇది నా జానర్ కాదు, బట్ ఒక ర్యాండమ్ వీడియో ఒకటి రెండు చేసిన అనమాట. దాని నుండి మమ్మీ వచ్చి ఇచ్చే రియాక్షన్స్కి అందరూ ఇష్టపడడం స్టార్ట్ చేసిరు. సో దాన్ని నేను క్యాచ్ చేసుకుని ఓకే దిస్ ఇస్ వాట్ మై ఆడియన్స్ వాంటెడ్ అని చెప్పేసి ర్యాండమ్ టాపిక్స్ పిక్ చేసుకున్నా. బాయ్ ఫ్రెండ్ కానీ, సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ కానీ, లేకపోతే అక్కకి నాకు కాంపిటీషన్ లాగా ఎనీథింగ్, అన్ని సిమిలర్ అందరు ఇంట్లో జరిగేటివి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ అట్ మై ప్లేస్. అది జస్ట్ కెమెరా ముందు పెట్టి మైక్స్ పెట్టేసి కథ ఆ టాపిక్ స్టార్ట్ చేసే కానీ ఇక ఆమె ఇచ్చే రియాక్షన్స్కి ఎటో పోయింది ఇక. సో సీరియస్లీ అదే కాదు, జనరల్గా ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే రీసెంట్గా నేను చూసింది ఫోటో ఫోజెస్. సో ఎక్కడికి వెళ్ళినా ర్యాండమ్గా ఇవే ఫోజెస్ ఉంటాయి అన్నప్పుడు జయంతి అని చెప్పి మీ మదర్ మిమ్మల్ని తిడుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఈ కంటెంట్ అంతా ముందే అనుకుంటారా, ర్యాండమ్గా అప్పుడు వచ్చేదా? ర్యాండమ్గా, ఎందుకంటే మమ్మీ యాక్చువల్గా ఫామ్ హౌస్లో అలా ఫోటోలు దిగింది, పువ్వుల్ని పట్టుకొని గోడల్ని పట్టుకొని దిగింది. అండ్ ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్ విత్ హర్. సో తను ఎలా రియాక్ట్ అవుతుందో అవన్నీ నేను క్యాష్ చేసుకొని అవన్నీ టాపిక్స్ లాగా రాసుకొని, అండ్ నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్, వెరీ జెన్యూన్ అండ్ వెరీ నార్మల్గా జస్ట్ కెమెరా పెట్టుకొని దట్స్ వాట్ హౌ షీ స్పీక్స్ అనమాట. ఆమెకి స్క్రిప్ట్ ఇస్తే దట్ డజంట్ వర్క్ అవుట్. సో న్యాచురల్గా ఒక టాపిక్ పిక్ చేసుకొని నేను ఏదైనా మాట్లాడుతుంటే సెటైర్ వేయడం, దట్స్ వాట్ ఇస్ మై కాంటెంట్. యా. సో చూస్తే కనుక మీ మదరు లేదు, నేనే నీకున్న ఇద్దరు అమ్మాయిలో నేనే చాలా అందంగా ఉంటాను. సో అండ్ ఇంకొకటి, మీ ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడే కాల్ చేస్తాము అని చెప్పినప్పుడు అది చెప్పండి. ఎస్పెషల్లీ అది అసలు అందరికీ రిలేటబుల్. యా, ఆ కాల్ది యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గేవ్ మీ దట్ ఐడియా, ఒకసారి ప్రాంక్ కాల్స్ చేయాల చూద్దాం మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి. కానీ చాలా నిజాలు బయటపడ్డాయి. నేను అసలు దొరికిపోయాను కొన్ని విషయాలలో. కొన్ని విషయాలు ఆఫ్ స్క్రీన్ కూడా జరిగినాయి నాకు. సో చాలా విషయాలు బయటపడ్డాయి, బట్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యా. సో ఇంకా ఎలాంటి కంటెంట్, అసలు ఈ థాట్ ఎవరిది? అంటే మీ ప్లేస్ నేను చూస్తే కనుక అండ్ వేరే ప్లేస్ నుంచి వచ్చారు ఇదంతా అనుకో, అసలు ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ఏంటి? ప్రాపర్ హైదరాబాదే. నా మాస్టర్స్ కోసమని నేను యూకే పోయేసి ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్, ఐఎమ్ బ్యాక్. మమ్మీయే లొల్లి పెట్టింది పోయి చదువు అని చెప్పేసి, మళ్ళీ మమ్మీ లొల్లి పెట్టింది వచ్చేసి ఇక్కడనే బాగుంది అని చెప్పేసి ఐ వెంట్, ఐ కేమ్ బ్యాక్, ఐ కంప్లీటెడ్. ఇప్పుడు మొత్తం ఇంకా ఆల్ సిరీస్ కానీ, మూవీస్ కానీ, కాంటెంట్ క్రియేషన్ మొత్తం దాంట్లో. ఇగో నాతో పాటు నువ్వు కూడా దిగు, నీది కూడా ఫ్యాన్ బేస్ వస్తుంది. అసలు మమ్మీతో వీడియో చేయకపోతే నా వీడియో వెళ్ళట్లేదు. ఐ కాంట్ డూ ఎనీథింగ్. నా సొంత ఛానల్లో నేను ఏం చేయనీకి వస్తలేదు. సో షీ హ్యాస్ ద ఎంటైర్ గ్రిప్ ఆఫ్ మై అకౌంట్ కాబట్టి ఇక షీఈస్ దేర్. ఎస్పెషల్గా ఆ మదర్ ఇచ్చే రియాక్షన్స్ కానీ, లేదు అంటే ఏదైనా ఫుడ్ ప్రిపరేషన్లో కానీ, ఎవ్రీథింగ్ చూస్తే కనుక అసలుకి తను ఉంటేనే జనాలు చూస్తున్నారు, ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ కొడితే కూడా నిజంగానే ఇట్లా కొడితే కింద కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో మీకు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది ఆడియన్స్ నుంచి? అమ్మో, చాలా రెస్పాన్సెస్. నేను ర్యాండమ్గా ఒక్కదాన్ని వెళ్ళినా సరే మమ్మీ ఎక్కడ ఫస్ట్ నేను ఉన్నాను, నన్ను చూడండి, నాకు హాయ్ చెప్పండి ఫస్ట్ అని. అండ్ ఐ రీసెంట్లీ హోస్టెడ్ దిస్ డాన్స్ వర్క్షాప్. అక్కడ కూడా కొంతమంది వచ్చి ఆంటీ మమ్మల్ని కూడా కొట్టండి అన్నారు. ఇదేంటి పిక్చర్ అని అయినా వాట్ ఇస్ దిస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ దట్ ఐ హావ్ గాట్ అట్లా. సో ఎక్కడికి వెళ్ళా మన తెలంగాణ అమ్మాయి, పక్కా తెలంగాణ స్లాంగ్ కూడా అలా స్లాంగ్ అలా మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దాన్ని చెప్పండి, ఇప్పుడు చాయ్ షార్ట్స్లో మీద ఏమైనా ప్రాజెక్ట్స్ ఉందా, ఏమన్నా చేస్తున్నారా ఏంటి? లేదు, ప్రస్తుతానికి ఐమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు దీంట్లో. ఐమ్ లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్స్. ఏదైనా వస్తే పట్టుకుందామని చెప్పి. నాకు మమ్మీకి ఏదైనా మంచి షార్ట్స్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ గెట్ ఫార్వర్డ్ టు ఇట్. యా. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మమ్మీని అడిగానని చెప్పండి, డెఫినెట్గా మీ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు, మీ కంటెంట్ గురించి. అంటే రెగ్యులర్ కంటెంట్ కాకుండా, అంటే రెగ్యులర్ మెలో డ్రామాలా కాకుండా నిజంగానే ఏదైనా మాట్లాడితే మన మదర్స్ ఒకటి ఎలా కొడతారు అండ్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ చాలామంది ఆంటీకి ఫ్యాన్స్ ఉన్నారు. సో నా సైడ్ నుంచి కూడా ఆంటీకి హాయ్ చెప్పండి. డెఫినెట్లీ మమ్మీ లోపలే ఉంది. యా, మళ్ళీ మాట్లాడదాం. ఐ డెఫినెట్లీ లెట్ హర్ నో. థ్యాంక్ యూ సో మచ్.